నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఎన్నో రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే పెద్ద ఎత్తున కూడా సంచలనం రేపుతా ఉంది. అందులో ఉన్న బడా నేతలంతా కూడా బయటపడుతున్న పరిస్థితి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రావడానికి కారణం కూడా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కూడా బడా నేతలు బండి సంజయ్ కావచ్చు, మిగతా కాంగ్రెస్ నాయకులంతా కూడా చాలా రోజులుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో రోజులుగా సంబంధించిన డీజీపీని కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి సిఎస్ కూడా ఖచ్చితంగా విచారించాలి, వాళ్ళకు కూడా కీలక అంశాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. చాలా మంది భార్యాభర్తల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. వీళ్ళు ఇష్టానురీతిగా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ప్రభుత్వం రావడం కోసం ఏ తప్పులు చేయకూడదు అవన్నీ తప్పులు కూడా చేశారు అని చెప్పేసి ఇతర నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికైతే కేసీఆర్ మరియు హరీష్ రావులకి ఇద్దరికి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నోటీసులు అయితే వచ్చాయి. అసలు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కేసీఆర్ హరీష్ కు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీకి సిద్ధమవుతున్న సిట్ అధికారులు పెద్ద ఎత్తున కూడా ఇంతకుముందు అందులో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లను కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి. ఆ ఎంక్వైరీలో కూడా చాలా కీలక అంశాలు కూడా బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అందులో ముఖ్యంగా కేసీఆర్ హరీష్ కు కూడా, అంటే కేసీఆర్ హరీష్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా వీళ్ళే కారణం, వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ వల్లనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి చాలా రకాలు కూడా మాట్లాడుతున్నారు. అందులో ముఖ్య నాయకులు అన్నటువంటి కేసీఆర్ హరీష్ రావు వల్లనే ఇది సాధ్యమైంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటికైతే సిట్ అధికారులు మొన్న విచారించిన సందర్భంగా అందులో మరికొందరు కీలక వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంశాల్లో ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ హరీష్ కు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే పలువురు కీలక అధికారుల స్టేట్మెంట్ రికార్డ్, బండి సంజయ్తో పాటు నాటి డీజీపీ సిఎస్ వివరణ, వచ్చే నెలలో కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్. ఇప్పటికే పలువురు కీలక అధికారుల యొక్క స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకుని ఎవరెవరైతే సిట్ అధికారులు విచారణకు పిలుస్తా ఉన్నారో వాళ్ళందరి యొక్క రికార్డును కూడా స్టేట్మెంట్ తీసుకొని ఎవరెవరైతే పేర్లు బయటకు వచ్చాయో వాళ్ళందరికీ కూడా సిట్ సామాన్లు కూడా పంపే అవకాశం ఉంది. వాళ్ళందరినీ కూడా పిలిచి మళ్ళీ విచారించే అవకాశం కూడా ఉందన్నట్టు కూడా తెలుస్తోంది. వచ్చే నెలలో కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్. వచ్చే నెల వరకు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ అయ్యాయి, అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ లో ఎటువంటి విషయాలు తెలుసుకున్నారు, ఈ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఇటువంటి అన్ని రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి అసలు ఏమేం వెలువడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి పూర్తి విషయాలు వచ్చే నెలలో బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్వరలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్త సైతం చక్కర్లు కొడతా ఉంది. రాష్ట్ర రాజకీయాలకు ఒక్కసారిగా వేడెక్కాయి, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రారంభమైంది. దీనికి సంబంధించి సిట్ అధికారులు ఇటు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, త్వరలో నోటీసులు ఇవ్వబోతా ఉన్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కావచ్చు చాలా మంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఏదైతే ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది కాబట్టి ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నటువంటి ప్రైవేట్ సంభాషణ వినడం ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ సిట్ అధికారులు విచారించి ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరైతే ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైతే ముఖ్య నాయకులు అందరూ ఉన్నారో అందరి పేర్లు ఖచ్చితంగా సిట్ అధికారులు బయట పెట్టాల్సిందే. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తుగా చేస్తూ ఉంది. ఖచ్చితంగా వచ్చే నెల వరకు ఎవరెవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరూ కూడా పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక్కసారిగా రాజకీయాలు అయితే వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద ఎత్తున కూడా ఒక మాయని మచ్చగా కూడా చెప్పుకోవచ్చు. అది కాళేశ్వరం విషయం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లనే బీఆర్ఎస్ కూడా కొంచెం మైనస్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. తమ ఫోన్లను ట్యాప్ చేశారని బాధితులే నేరుగా సిట్ అధిగా చెప్పడం గమనార్హం. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో, ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ సిట్ అధికారుల దగ్గరికి వచ్చి మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి గత ప్రభుత్వంలో, ఖచ్చితంగా దీనిపై కూడా విచారణ చేయాలని చెప్పేసి బాధితులంతా కూడా సిట్ అధికారులను కలిసినట్టుగా కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి రాజకీయంగా, ఆర్థికంగా లొంగ తీసుకోవడానికి దీన్ని ఉపయోగించారని, ప్రత్యర్థుల కదలికలను కనిపెట్టడానికి, వారిని దొంగ దెబ్బ తీయడానికి ఆసరాగా తీసుకున్నారని ఇప్పటికీ వాపోతా ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించి రాజకీయంగా, ఆర్థికంగా లొంగ తీసుకోవడానికి కోసం, అంటే రాజకీయంగా వాళ్ళ ఫోన్లు ట్యాపిని వారు రేపు ఏంటి ప్రణాళిక ఏం చేయబోతా ఉన్నారు, లేకపోతే రాజకీయంగా వాళ్ళు ఎటువంటి అంశాలు మాట్లాడే ఛాన్స్ ఉంది అవన్నీ ముందుగా వీళ్ళే తీసుకొని మాట్లాడడం, ఆర్థికంగా వాళ్ళ లావాదేవీలను తెలుసుకొని అక్కడ అడ్డుకట్ట వేయడం, ఇవన్నీ కూడా రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని లొంగ తీసుకోవడం వల్ల ఈ బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు వీళ్ళకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఈ విధంగా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి కూడా ఇందులో తెలుస్తా ఉంది. వారిని దొంగ దెబ్బ తీయడానికి, ఆసరా చేసుకోవడానికి ఇప్పటికే వాపోతా ఉన్నారు. అంటే వీళ్ళ చేతిలో ఆడించుకోవడానికి, వాళ్ళ యొక్క లొసుగులు వీళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏం చెప్పినా వింటారు కాబట్టి ఈ విధంగా వాళ్ళను అంటే ఒక ముక్కుతాడు వేసినట్టుగా కూడా వీళ్ళని ఆడుకునే ప్రయత్నం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తా ఉంది. ఇప్పటికే నలుగురు అరెస్ట్. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ ను ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక వ్యక్తులపై మాత్రమే ప్రయోగించాలి. కానీ బీఆర్ఎస్ హయాంలో ఇలాంటివి పాటించకుండా విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే కేసు నమోదవడంతో పాటు విచారణ సైతం కొనసాగుతున్నది. సుప్రీం
సుప్రీంకోర్టు ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నది. ఇప్పటి వరకు ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు కూడా ఇందులో పాల్గొన్నట్టుగా సమాచారం తెలుసు. ఏదైతే వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక వ్యక్తులపై మాత్రమే, అంటే కంపల్సరీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా రాజ్యాంగానికి కావచ్చు, లేకపోతే ఈ రాజ్యానికి ప్రభుత్వానికి కావచ్చు ఏమైనా ఇబ్బందులు జరుగుతూ ఉంది ఈ అంశం పైన అన్నప్పుడు వాళ్ళ యొక్క అంశాన్ని కావచ్చు, ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణ తెలుసుకునే ప్రక్రియ, అది కూడా రాష్ట్ర గవర్నర్ కావచ్చు, ఇది ఒక కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అందరి యొక్క మంత్రి మండలి యొక్క నిర్ణయం మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏ ఒక్క అంశం లేకుండా, ఏ ఒక్కరి యొక్క అనుమతి లేకుండా కూడా ఇష్టానురీతిగా ఎవరికి పడితే వాళ్ళ కాల్ రికార్డ్స్ విన్నారు అని చెప్పేసి కూడా ఇందులో తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. బీఆర్ఎస్ హయాంలోనే చాలా మంది యొక్క ఫోన్లు ట్యాప్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా హరీష్ కు కావచ్చు, అలాగే కేసీఆర్ కావచ్చు, ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వబోతోంది సిట్. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కూడా భయాందోళనకు గురయ్యే ఛాన్స్ ఉంది. పెద్ద ఎత్తున కూడా నిజంగా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటే మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా సీఎంలు అవుతా ఉన్నారు, మినిస్టర్లు అవుతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకే ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ బండి సంజయ్ కూడా దీనిపైన తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసిండు. దానికి సంబంధించి ఏదైతే కావాలనే బీఆర్ఎస్ హయాంలో ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా లొంగ తీసుకోవడం కోసం ఇక్కడ బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వకుండా చూడడం కోసం కావాలని ఇటువంటి ప్రయోగాలు చేస్తుంది అని చెప్పేసి కూడా చాలాసార్లు కూడా బండి సంజయ్ కూడా మాట్లాడుతూ వచ్చిన పరిస్థితి. ఈ రోజు బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. కేసీఆర్ కేటీఆర్ ను విచారించాల్సిందే, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు స్వాగతిస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ ఆ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతలైనటువంటి హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళిద్దరిని ఖచ్చితంగా సిట్ అధికారులు ఖచ్చితంగా విచారించాల్సిందే. దీన్ని మేము సిట్ అధికారుల యొక్క అంశాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నామని చెప్పేసి ఆ కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ కూడా చెప్తున్న పరిస్థితి. చివరికి ఆ కన్నబిడ్డ అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్ చేసిన నీచులు దేశవ్యాప్తంగా మంచి పేరును రాష్ట్రంలో భ్రష్టు పట్టించారని చెప్పేసి ఆరోపించారు. దాంతో పాటు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఐబి అంటే దీనికి సంబంధించి భార్య భర్తల మధ్య కావచ్చు, కన్నబిడ్డ తల్లిల మధ్య ఫోన్ ట్యాపింగ్లు విన్నారు. ఎంతో మందిని కూడా విడిపోయే విధంగా చేశాడు. కొన్ని కుటుంబాల చీలికను కూడా తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ఎస్ఐబిని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి కాంట్రాక్టర్లు, లీడర్ల వద్ద డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు అని తెలిపారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా అన్నది అనుమానంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగుతుందని తప్ప చర్యలు చేపట్టడం అన్నారు. ఈ కేసులో అయితే దీనికి సంబంధించి సిట్ అధికారులు కావాలనే వీళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కావాలనే వీళ్ళను ఆపే ప్రయత్నం చేస్తా ఉంటే కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ ఒకే రకంగా కూడా కనిపిస్తూ ఉంది. అంటే చాలా ప్రశ్నలు కూడా వెలువడతా ఉన్నాయి. ఇది ఒక సీరియల్ మాదిరిగా నడిపిస్తూ ఉన్నారు. వెంటనే దీని క్లైమాక్స్ ఇవ్వాల్సిందే, తుది నిర్ణయం ఖచ్చితంగా ప్రకటించాల్సిందే, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందే, కటకటాల్లోకి నెట్టాల్సిందే అని చెప్పేసి కూడా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. ఈ కేసు సమయంలో ప్రారంభమైనటువంటి టీవీ సీరియల్ ఎపిసోడ్స్ కూడా అయిపోయాయి తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. విచారణ అధికారులపైన ఒత్తిడి రాకుండా స్వేచ్ఛ ఇవ్వాలని బడా పారిశ్రామికవేత్తలు, లీడర్లు, వ్యాపారులను ఫోన్ ట్యాపింగ్ పేరుతో బెదిరింపు డబ్బులు వసూలు చేసిన వ్యవహారం పైన నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఏదైతే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఇష్యూ మొదలైందో ఆ కేసు టేకప్ చేస్తున్నటువంటి ఆ సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ సీరియల్ ఇప్పటివరకు అయిపోయింది. కానీ ఆ సీరియల్ కంటే ఘోరంగా ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం. ఇంకా కూడా బయటకు రావడం లేదు. ఇంకా ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా సిట్ అధికారులు ఇంకా పిలుస్తూనే ఉన్నారు. బాధితులు అయితే ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎన్నో కుటుంబాలు కూడా ఇచ్చుకపోయిన పరిస్థితి, చాలా మంది కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. కొన్ని వ్యాపారవేత్తలే కాబట్టి పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మ్యాన్స్ అన్ని కూడా వాళ్ళ యొక్క లోగుట్టులన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం జరిగింది. వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టి వాళ్ళ నుంచి డబ్బులు ఇలా పార్టీకి కూడా గుంజుకునే ప్రయత్నం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. మరి చూడాలి నిజంగా కేసీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు కావచ్చు, ఖచ్చితంగా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందా? నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున కూడా అలజడి, ఆందోళన కూడా లేపే ఛాన్స్ ఉంటుంది. అదొక రకంగా మైనస్ అయితే, ఇదో రకంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ బయటకు వచ్చినప్పుడల్లా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు మళ్ళీ మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలాసార్లు ఈ విధంగా కూడా ఆలోచిస్తుందని కూడా మనం అనుకోక తప్పడట్లేదు. ఎందుకంటే కేసీఆర్ బయటకు వచ్చినా, కేసీఆర్ జైలుకు వెళ్ళినా, ఇవన్నీ కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అన్ని నిజాలు అని చెప్పి బట్టబయలైనా కూడా కేసీఆర్ జైలుకి వెళ్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏమో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా
ఈ సిట్ అధికారుల్లో అన్ని విచారణ అయిపోయిన తర్వాత నిజం ఖచ్చితంగా ఇటు హరీష్ రావు కావచ్చు కేసీఆర్ కావాలనే చేశారు, రాజ్యాంగ వ్యతిరేకంగా శక్తులు ఇవన్నీ పాల్గొన్నాయని చెప్పేసి ఖచ్చితంగా నిజాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, అసలు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది, అసలు ఏం జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి పూర్తి విషయాలు మరికొన్ని రోజులు తెలుసుకుందాం.